నిన్న ఉదయం నుంచి జరిగిన సంఘటనలు ఇక్కడ ఏవైతే బాధితులుగా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షులుగా మీడియా మిత్రులు మీరున్నారు. మీరే చూశారు నిన్నటి నుంచి జరిగినది. మొన్న సాయంత్రం నుంచి ఇంకా చెప్పాలంటే నిన్న రాత్రి బహుశా మీరు ఊహించుండరు, ఎవరము ఊహించలా. ఒక స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ప్రభుత్వాధినేత తానే కూర్చొని ఒక సైన్యాన్ని నడిపినట్టు ఇటు తన గూండాలను కిరాయి మూకలను ఇంకో పక్క వాళ్లకు రక్షణగా బాధితులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులను వాళ్లకు రక్షణగా పెట్టి 5 గంటల పాటు విచ్చలవిడిగా విశృంఖలంగా అసలు ఎక్కడా ఒక నాగరిక సమాజంలో ఊహించని సంఘటనకు ఇక్కడ జరిగింది. మీరంతా విట్నెస్. ఆ తర్వాత కూడా జరిగిన తర్వాత ఆయన అంబటి రాంబాబు గారిని తీసుకుపోయిన తర్వాత మళ్లీ రెచ్చిపోయి తగలబెట్టడం అవి కూడా మీరు చూశారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఆలోచించండి. మీ ద్వారా ప్రజలకు మెసేజ్ పంపదలుచుకున్నాం, రాష్ట్ర ప్రజలకు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆలోచించగలిగిన వాళ్లకు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ మొత్తం దీనికి శ్రీకారం చుట్టింది ఎవరు? రాష్ట్రంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కూటమి పేరుతో వీళ్లంతా ఏకమై ముందుకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వీళ్ళకు పట్టం కట్టింది దేనికి? రాష్ట్రాన్ని మొత్తం ఒక ప్రైవేటు రాజ్యంగానో ప్రైవేటు సైన్యంతోనూ అలాగే ఉన్న పోలీసు వ్యవస్థను కాళ్ల కిందికి తెచ్చుకొని తొక్కి వాళ్ల ద్వారా ప్రత్యర్థులను ఇంకా తర్వాత అమాయకులను సమాజంలో అన్ని వర్గాలను వేధించడానికా, అలాగే ప్రశ్నించే గొంతులు నొక్కడానికా, లేదా ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యల మీద కాకుండా దృష్టి మళ్లించడానికి వాళ్లే సమస్యలు సృష్టించి ఒక అబద్దాలనే నిజాలు చేసి దాని మీద నుంచి సమస్యలు సృష్టించి రెచ్చగొట్టి అందరి దృష్టి మళ్లించి ఒక తాత్కాలికమైన భ్రాంతి క్రియేట్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడానిక? దేనికి అధికారం వీళ్ళకి ఇచ్చిందో అర్థం కాలేదు. అసలు నిన్న జరిగిన దానికి మూల కారణం ఎక్కడి నుంచి మొదలైంది? ఈ పర్టికులర్ దీనికి చూసినాం. తిరుపతిలో పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసి ఉందని అన్నదెవరు? ఎవరో అరాచక శక్తులో లేక ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యతారహితంలో లేకపోతే తాగి మాట్లాడిన వాళ్ళు కాదు. ఓ బాధ్యతాయుతమైన కాన్స్టిట్యూషనల్ హెడ్గా రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు. ఆ తర్వాత దానికి సపోర్టుగా ఆయన డిప్యూటీ కానీ ఇంకా ఆయన కొడుకు కానీ లేదా నాయకులు కానీ వాళ్ళ మీడియా కానీ అదే ప్రచారం చేశారు. ఇప్పుడు ఆఖరుకు ఏం తేలింది? దేశంలో 2 ప్రతిష్టాత్మకమైన ల్యాబొరేటరీలు అదే అబద్దమని తేల్చాయి. అబద్దమని తేల్చినప్పుడు మేము ఒకరమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత విపరీతమైన నీచమైన లేదా మా పార్టీ మీద అంత నీచమైన ఆరోపణ చేసేందుకు మేము రియాక్ట్ కావడం మాకు హక్కు ఉంది. ఇది కాక నిష్పాక్షికంగా మాట్లాడే సమస్యను సమస్యగానో అంశాన్ని దాని న్యూట్రల్గా నిష్పాక్షికంగా మాట్లాడే మేధావులు కూడా దాన్ని ప్రశ్నించారు. అయ్యా, అంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండేవాళ్ళు అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా మాట్లాడినారు? కనీసం నాది పొరపాటునన్నా ఒప్పుకోండి అన్నారు. సుప్రీంకోర్టు కూడా ముందు అదే చెప్పింది. వాళ్ళ దృష్టికి రాగానే వాళ్ళు కూడా ఓ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవాళ్ళు కంక్లూజన్కి ఎట్లా వచ్చారు, ఎట్లా ఇచ్చారని దాని గురించి ప్రశ్నిస్తున్నాం. దాని గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ఇది జరిగిన 4-5 రోజులు బయటకు వచ్చి ఇంతవరకు మాట్లాడట్లా. పైగా
కల్తీ నిజం అని చెప్పి ఊరు పేరు లేని ఫ్లెక్సీలు రాష్ట్రం అంతా వేశారు. దాంట్లో ఎవరు ఫోటోలు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, టీటీడీ మాజీ చైర్మన్లు మా పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారిది, కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు కల్తీ నిజం అని చెప్పి. ఇంకా కొన్ని చోట్ల జంతువులకు నిజమని కూడా పెట్టారు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వెలిసాయి. అది ఎవరు వేశారో లేదు. చట్ట ప్రకారము పోలీసులు వాళ్ళంతటా వాళ్ళు సుమోటోగా అవి తీసేయాలి. ఎందుకంటే ఎవరు పబ్లిష్ చేశారో తెలియకుండా ఇట్లా పబ్లిక్లోకి మెటీరియల్ రావడానికి వీల్లేదు. ప్రింటెడ్ మెటీరియల్ వాళ్ళు చేయలేదు. దాన్ని మా పార్టీ నాయకులు అయ్యా ఇది అన్యాయం కదా, లేని ఆరోపణ చేస్తూ ఊరు పేరులో నువ్వు వేలిస్తే వాటిని తీయాలి కదా అని తీయడానికి పోతే అక్కడ పోలీసులు వాళ్ళకి అడ్డం ప్రొటెక్షన్ వచ్చారు, మా వాళ్ళకి అడ్డం వచ్చారు వైఎస్ఆర్సీపీ. దాని ఎక్స్టెన్షన్ నిన్న జరిగింది. సరే నిన్న ఆ నెరేషన్ లేక నేను పోను. రాంబాబు గారు ముందు రోజు చెప్పారు, నిన్న వెళ్లారు. నిన్న ఆయన వెళ్ళింది టెంపుల్కు వెళ్లి వస్తుంటే కర్రలతో ఎందుకు ఉండాల్సి వచ్చిందండి వీళ్ళు? పోలీసులు ఎందుకు డిస్పర్స్ చేయలేకపోయారు? వాళ్ళని ఎందుకు టెన్షన్ క్రియేట్ అయితే మేము కత్తులు ఎత్తుకోకపోతేనే కట్టలు ఎత్తకపోతే మమ్మల్ని తరిమితే అర్థం ఉంది, అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళు కట్టలు పట్టుకొనో రాళ్లు పట్టుకొనో ఇంకో రకంగానో వాళ్ళు దాడికి సిద్ధంగానో బూతులతో తిడుతూ ఉంటే వాళ్ళని నివారిస్తారా? వాళ్ళతో ఎందుకు మీరు పోండి సార్ అని చెప్పి ఇటు పక్క నుంచి మమ్మల్ని పంపిస్తారా? అక్కడ నుంచి అక్కడ జరిగిన గొడవలో రాంబాబు గారు అన్న మాటకు సంస్కారయుతంగా ఆయనే మళ్ళీ నేను అనకుండా ఉండాల్సిందే అన్నాడు. నేను ఇక్కడ గుర్తు చేస్తా, ఈరోజు వీడియోలు సర్క్యులేషన్ ఉన్నాయి, చూపిద్దామనుకుంటే ఇక్కడ స్క్రీన్ లేదు కానీ పెద్ద స్క్రీన్లో చూపించాలని ఉంది. ముఖ్యమంత్రి అమ్మ మొగుడు, ముఖ్యమంత్రి తల్లి మొగుడు అని ఇద్దరు అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నారు. వీడియోలు ఉన్నాయి. ఇంకా ఇవాక చాలా బూతులు అన్నారు. ఇంకా ఆయన ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు లోకేష్. ఆయన ఏకంగా లండన్లతో ముండలతో పడుకున్నాడా మీ జగన్ రెడ్డిని ఓపెన్ గా సీఐతో అంటున్నాడు. అది సరే, మిగిలిన వాళ్ళు చాలా బూతులు, అవన్నీ వాటి జోలికి పోదలుచుకోలేదు. ఇవన్నీ రికార్డెడ్ గా ఉన్నాయి. వీళ్ళని ఎక్కడ నిలదీయాలి, ఏమి చేయాలి వీళ్ళను? నిన్న ఓ డీఎస్పీ ఇక్కడ అంటుంటే నేను వీడియోలో చూశాను, ఆశ్చర్యపోయినా. అభిమానులు అన్నాక మాత్రం వస్తారబ్బా, కొంచెం ఓపిక పట్టండి, వాళ్ళు అలసిపోయినాక మేము ప్రశాంతంగా అందరినీ సర్దుతామని. అసలు ఏమవుతున్నారో తెలియట్లా. అంటే ఇప్పుడు ఒకవేళ రెండు పొలిటికల్ పార్టీలుగా మేమేదన్నా తప్పు చేసినా, వాళ్ళు తప్పు చేసినా, మధ్యలో ఉండాల్సిన అధికార వ్యవస్థను, పోలీసు వ్యవస్థను వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకోవచ్చు. నిన్న ఈవెన్ రాంబాబు గారు ఏదన్నా అనుకోనిది అన్నారని ఇంకోటి అన్నా కూడా ఆయనను వచ్చేసి ఆయనకు నోటీసు ఇవ్వడము, ఇంకోటి చేయడము, పోలీసులు పిలిచి మాట్లాడడము, వాళ్ళు వచ్చి మనం ఏదైనా చేసిండొచ్చు, ఏది కాదంట చట్ట ప్రకారం. కానీ ఇక్కడ నిన్న జరిగింది, చట్టం గూండాలను ప్రొటెక్ట్ చేసింది, చట్టం అరాచక శక్తులను ప్రొటెక్ట్ చేసింది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు మౌన ప్రేక్షకుల్లాగా వచ్చి నిలబడినారు 5 గంటల పాటు. 7 గంటల మొత్తం వాళ్ళ సమక్షంలో. చిన్న ప్రశ్న వేస్తా, దీన్ని అన్నందుకు ఎవడో రియాక్ట్ కావచ్చు. మాకు ఆ మాత్రం బలం లేదా? రావాలనుకుంటే రారా జనం? కదిలిరమ్మంటే రారా? ఏం వాతావరణం కోరుకుంటున్నారు? లేదు, ఇంకొక ప్రశ్న వేస్తా, పొరపాటున ఆ వచ్చి తాగి రకరకాలుగా ఇచ్చేస్తున్న వాళ్ళు సీసాలు, పెట్రోల్ సీసాలు లోపలేస్తున్నారు, తగలబెడుతున్నారు. అక్కడ మా ఈస్ట్ ఇన్ఛార్జ్ మహిళ కూడా అక్కడ ఉన్నారు, ఫాతిమా. ధైర్యంగా ఆమె 5 గంటలు అట్లే ఉన్నారు. నాయకులు వేరే వాళ్ళు ఉన్నారు, అంబటి రాంబాబు గారు ఉన్నారు, సీనియర్ నాయకుడు. ఎవడన్నా పొరపాటున కిటికీల్లోంచి తగిలి ఎవరికన్నా ప్రాణాపాయం జరిగితే చంపడానికి వచ్చినారని అర్థమవుతోంది. పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఎట్లా ఉండగలిగారు నాకు అర్థం కావట్లా. వాళ్ళకన్నా లోపలికి రాగలిగి ఉంటే, ఒకవేళ మా వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరిది పూచి? ఎక్కడో అటాక్ చేశారంటే మాకు తెలియదండి, రిపోర్ట్ వచ్చేసరికి నచ్చు. మీ సమక్షంలో ఇంకో విషయం చెప్తున్నా, 5:30 నుంచి కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు, మా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు, డీజీపీ, అడిషనల్ డీజీ, ఐజీ, ఎస్పీ వరుసపెట్టి ఫోన్లు పెట్టారు.